ఆ దైవం మనకు అండగా ఉంటాడు. మనకు ఏమీ తోచనప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి ఆయన్ని వేడుకుంటే ఆయనే మనకు మార్గం చూపిస్తాడు. గ్రామస్తులందరూ సీతమ్మమ్మతో కలిసి ప్రార్థన చేస్తారు. కొంత సమయం తరువాత గ్రామ పెద్దకు ఒక ఆలోచన వస్తుంది. అందరూ వినండి, కొండపై ఉన్న పాత కాలువను బాగుచేస్తే వరద నీరు మళ్లించవచ్చు, కాని దానికి చాలా మంది కలిసి పనిచేయాలి. అందరూ సిద్ధపడతారు. రాముడు కూడా భయం నిస్సహాయతతో కూడిన దీనమైన చూపులతో సీతమ్మమ్మ వైపు చూస్తాడు. వణుకుతూ, సీతమ్మమ్మ, నన్ను క్షమించండి. నేను అహంకారంతో ఉన్నాను. నిజంగా నాకు ఏమీ తెలియదు. ఈ పరిస్థితిలో నాకు ఎలా సహాయం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నాకు మార్గం చూపించండి. సీతమ్మమ్మ ఆప్యాయంగా, రాముడు, నాయనా, కంగారు పడకు. ఇప్పుడు నీవు నిజమైన దీనత్వాన్ని చూపిస్తున్నావు. ఇదే దైవానికి నచ్చేది. మనం అందరం కలిసి పని చేద్దాం. భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. రాముడు కూడా గ్రామస్తులతో కలిసి కాలువను బాగుచేయటానికి వెళ్తారు. తన అహంకారాన్ని వదిలిపెట్టి అందరితో కలిసి పనిచేస్తాడు. కొన్ని గంటల శ్రమ తరువాత వారు కాలువను సరిచేయగలుగుతారు. వరద నీరు మళ్లించబడుతుంది. గ్రామం కాపాడబడుతుంది. కొన్ని రోజుల తర్వాత రాముడు సీతమ్మమ్మ ఇంటికి వస్తాడు. అతని ముఖంలో శాంతి, వినయం కనిపిస్తాయి. సీతమ్మమ్మ, మీ మాటల విలువ ఇప్పుడు నాకు తెలిసింది. డబ్బు, అహంకారం కంటే దీనత్వం, దైవం మీద నమ్మకమే గొప్పదని అర్థమైంది. నేనింతకాలం అంధకారంలో ఉన్నాను. సీతమ్మమ్మ నవ్వుతూ, నాయనా, దైవం మనకు ఇచ్చే పాఠాలు కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ మాటల అర్థం ఇప్పుడు నీకు అనుభవపూర్వకంగా తెలిసింది. నీవు ఇప్పుడు నిజమైన ధనవంతుడివి. అవును సీతమ్మమ్మ, నాకిప్పుడు మనశ్శాంతి లభించింది. ఇదే నిజమైన సంపద. నేనిప్పుడు నా జీవితాన్ని మరింత వినయంతో ఇతరులకు సహాయం చేస్తూ గడుపుతాను. ఈ కథలో రాముడు తన అహంకారాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా వినయంగా మారినప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని, శాంతిని పొందుతారు. సీతమ్మమ్మ, గ్రామ పెద్ద పాత్రలు ఈ జ్ఞానాన్ని అతనికి బోధిస్తాయి.